నాకు వయసు మళ్ళిన తర్వాత సీటు మీద మోజు కలిగింది. నీకు ఈ వయసులోనే కలిగిందంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతావు. అందుకే వీడికి ప్రకాశం పంతులు అని పేరు పెట్టా. అవరు వంశం కదండి. నాయన బోసు బాబు లోనకి తీసుకెళ్లి దిష్టి తీయించమ్మా పో. కూకోండి. చెప్పండి నా ప్రజలారా, ఏంటి మీ బాధలు? నమస్కారం బాబు గారు. ఎవరది? స్వరాజ్యలక్ష్మి. నువ్వు వస్తుంటే మురికి కాలంలోంచి సెంటు ఎత్తనట్టు, మున్సిపాలిటీ చెప్పలారిలోంచి మల్లెపూలు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. లేదు, మీలాంటి వాళ్ళ అభిమానం. సహాజు సూప్ పవర్ తగ్గించు, పశువుని చెడిపోతా. ఇంతకీ నీ ఆలయం ఎట్లున్నది? అదే అనాథ శరణాలయం. చెప్పు. పర్సనల్ లోనకెళ్ళి మాట్లాడుకుందాం పా. ఈవిడి పని ముగించుకొస్తా. పద పా. కుకో. పర్వాలేదులే బాబు గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో దిగులు వరీగా ఉంది. అదేంటి స్వరాజ్యమా? ఈ రోజుల్లో డిపాజిట్ పోయినోళ్లే సిల్క్ లాల్చీలు వేసుకుని పెడపడాని తిరుగుతున్నారు. ఇంత పెద్ద మంత్రి ఉండి ఇదేం కర్మ? పిచ్చి స్వరాజ్యము. మనమేం కట్టుకుంటున్నాం అనేది కాదు ప్రధానం, ప్రజలకి ఏం కట్టబెడుతున్నాం అనేది ప్రధానం. సింప్లిసిటీ. పాయింట్. ఏమిటో బాబు గారు, అనాథులకి నీడ కల్పించలేక దిగులు వరీలో ఉన్నారు. ఈసారైనా మీరు ఫండ్స్ పెంచకపోతే బజార్ని పడక తప్పదు. అంత పని చేయమాక. నీ సూపులు అసలే వడగాల్పులు. ప్రజానీకం దెబ్బతింటది. అవును, బిల్డింగ్ ఫండ్స్ ఏం చేశా? అదేమిటి బాబు గారు, ఆడిటర్ బాబు గారికి అకౌంట్స్ అన్ని సరిగ్గా చూపించేనే. ఏం చూపించావో? 6 నెలల నుంచి ఆసుపత్రిలో పీక్కోలేక సస్తున్నాడు. నీ చాలా బ్యాడ్ గా ఉంది స్వరాజ్యమా. అదేమిటి బాబు గారు? అవును, అల్లుడితో హోటల్ పెట్టించి శరణాలయం సరుకులన్నీ ఆడికి చేరుతున్నాం అనుకుంటున్నారు ప్రజానీకం. ఏటి నీ సంజాయిషి? అయ్యో, నిజంగా నేను పని చేస్తే సర్వనాశనం అయిపోతాను బాబు గారు. అనాథ పిల్లల సొమ్ము నాకు విషంతో సమానం. నిజమైన ఆరాయించుకునే పర్సనాలిటీ నీకు ఉందలే కానీ నీ మేలుకే చెప్తున్నా కథ అంతా జాగ్రత్తగా ఉండు. మన ఫండ్ సంగతి బాబు గారు చూస్తానన్నాగా. చాలు బాబు గారు, ఆ మాట అన్నారు చాలు. మరి రాత్రి కనిపించనా? ఈ వయసులో నువ్వేం కట్టబడతావులే గానీ కథ అంతా కుర్రపిల్లని ఎవరినైనా ఒప్పించి పొమ్మను. వస్తాను బాబు గారు. నీదే ఆలస్యం.